డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా ఈ కేవ్ సరిపడి దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఉంటా. ఈవిడే అక్క మహాదేవి, కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడితాడు విలేజ్, వీరశైవ మతం, లింగాయత్ క్యాస్ట్. వీరశైవ మతానికి చెందిన వాళ్ళు 99% శివునే పూజిస్తారంట. చెన్నమల్లికార్జున స్వామి అంటారు. ఈమె తల్లిదండ్రులు వచ్చేసి నిర్మలాదేవి, సుమతి శెట్టి. అయితే పెళ్ళైన చాలా కాలం వరకు సంతానం లేదంట. అయితే ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటారంట. కొడుకు కానీ కూతురు కానీ సంతానం కలిగితే మీకే సేవ చేసుకోవడానికే అంకితం ఇస్తామని చెప్పి మొక్కుంటారంట. అన్న కొంతకాలంలోనే ఒక ఆడబిడ్డకి సంతానం కలిగితే మహాదేవి అని చెప్పి నామకరణం చేస్తారు. ఈమె జాతకం తీసుకెళ్ళి వాళ్ళ గురుగారులకు చూపిస్తారంట. వాళ్ళ కులగురువులు వచ్చేసి అల్లం ప్రభు బసవేశ్వరులు, వినే ఉంటారు మీరు. అయితే వాళ్ళు కూడా చెప్తారంట ఈమె ఏకసంతగ్రహి, కారణజన్మరాలు, ఈ జన్మలో ఈమెకు పెళ్లి యోగం లేదని చెప్పి చెప్తారంట. అన్నట్టుగానే ఎప్పుడు చిన్నప్పటి నుంచి శివుణ్ణి పూజిస్తూ, శివుణ్ణి ధ్యానిస్తూ, శివుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారంట. ఈమె యుక్త వయసు అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అదే రాజ్యానికి చెందిన జైన మతస్థుడు కౌశికుడు ఈమెను చూస్తా అంట. ఎన్ని రాజ్యాలు తిరిగినా సరే ఇంతటి అందగత్తెను ఆ రాజు ఎక్కడ చూసినా అంట. నా రాజ్యంలో ఇంతటి అందగత్తె ఉందా, ఎలాగైనా సరే ఈమెను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటా అంట. అన్నట్టుగానే మంత్రి గారితో కబురు పంపిస్తాడు. పలానా దేవాలయంలో ఒక అమ్మాయిని చూశాను, ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్తే మంత్రి గారు వెళ్ళి చెప్తారంట. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు మీ కూతురిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి చెప్తారంట. ఈ మాట విన్న ఏ తల్లిదండ్రులైనా సరే సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కూతురిని వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటుంది కదని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు బాధపడతారంట. మరి మేమేంటో ఇలా అనుకున్నాము అని సమస్య వచ్చిపోయిన బాధపడుతుంటే ఈ మహాదేవి వచ్చి అడుగుతారంట. ఏంటి తండ్రి గారు, ఏంటి బాధపడుతున్నా అంటే, ఇట్లా రాజుగారు మిమ్మల్ని ఎక్కడో చూశారంటమ్మా, చేసుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటారంట అని చెప్పి చెప్తారంట. సరే, ఈ సమస్య నా వల్లే కదా, దీనికి నేనే పరిష్కారం వెతుక్కుంటా అని చెప్పి ఆలోచించి ఈ మహాదేవి రాజుగారి దగ్గరికి వెళ్తాంట. వెళ్ళి, రాజు మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, మమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటే మీకు 3 షరతులు, వాటికి ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తే రాజుగారు, రాజ్యంలో ఎంతోమందికి ఎంతో సేవ చేశాను, నేను పెళ్లి చేసుకుపోయి నా పత్నికి 3 కోరికలు తీర్చలేదని చెప్పి ఒప్పుకుంటారంట. మొదటి కండిషన్, మీది జైన మతం, మాది వీరశైవ మతం, మీ మతానికి మా మతానికి చాలా తేడా ఉంది, మీ మతం నుంచి మా మతంలోకి మారినట్లయితే వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తానంట. ఆ విధంగా ఎందుకు కోరుకుంటారంటే, ఆ కాలంలో జైన మతస్థులు వీరశైవ మతస్థులను చిన్న చూసేవారంట. ఈ విధంగానే సరే నా మూలంగా ఈ కులవివక్షని పోతాయని చెప్పి ఒప్పుకుంటారు. రెండోది, మీ రాజ్యంలో మీ ఆస్తిని దాన ధర్మాలు చేస్తాను, ఎందుకు చేస్తాను, ఎంత చేస్తాను అని చెప్పి నన్ను అడగాలంట. ఒక అమ్మాయి కోసం ఎవరైనా ఆస్తిని దానం చేయడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ రాజుగారు ఒప్పుకుంటారంట. మళ్ళీ 2-3 యుద్ధాలు చేస్తే ఎంతైనా సంపాదించుకోగలను, నా జీవితంలో మళ్ళీ ఇంత అందగత్తెను పొందలేనని చెప్పి ఒప్పుకుంటారంట. 3వ కండిషన్, ఇదే ముఖ్యమైనది, మీ పూజా మందిరంలోనే ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు నన్ను తాకరాదంటారంట. ఆమె పెద్ద తపస్సు అని చెప్పి రాజుగారికి తెలియదు. మా అంటే 1 రోజు కూర్చుంటా, 2 రోజులు కూర్చుంటుంది ధ్యానంలో అని చెప్పి అని సరే ఇటు ముందుకు రండి. రాజుగారు ఒప్పుకుంటారంట. ఈమె ఏం చేస్తుంది, రాజుగారు పూజా మందిరంలో చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని, కొంత మట్టిని తీసుకొని, శివలింగం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ధ్యానంలో కూర్చుంటారంట. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయంట. రాజుగారికి ఏమో కోపం వస్తుంది. 1 రోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటారు, కానీ నెలల తరబడి ధ్యానం చేస్తుంది. నా యవ్వనమంతా తరిగిపోయిన తర్వాత నేను ఏం చేయాలి అని చెప్పి ఈ మహాదేవి దగ్గరికి వచ్చి, మీరు ధ్యానం నుంచి బయటికి రావాలి, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మిమ్మల్ని వివాహం చేసుకోవాలని చెప్పి మాట్లాడతా అంట. ఆయన మాట్లాడే మాటలకు ఈ మహాదేవి ఏం సమాధానం చెప్పదు, భక్తి ధ్యానంలో మునిగిపోయింటుంది కదా. రాజుగారికి కోపం వచ్చి ఆమె ధ్యానంలో ఉండగానే ఆలింగనం చేసుకుంటాడు, కౌగిలించుకుపోతాడు ఆమెను. అప్పుడు ఆమె తపస్సుకు భంగం కలిగి తపస్సులో నుంచి బయటకు వచ్చి, రాజా నాకు ఇన్ని రోజులు నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం ఏం లేదు, ఓర్ణమశమైన మంత్రం తప్ప ఏం లేదు, ఇన్ని రోజులు నా భక్తిని గుర్తిస్తావనుకున్నా కానీ ఈ తుచ్చమైన శరీరాన్ని కోరుకుంటావనుకోలేదని తన వంటి మీద ఉన్న వస్త్రాలను తీసి రాజుగారి మొహన విసిరి కొడతాడంట. అప్పుడు ఆమె దిగంబరిగా మారిపోతుంది. వెనుక ఫోటో చూడండి, తన కురులే తనకి వస్త్రాలు అవుతాయి. ఆ టైంలో ఏమైందంటే, జైన మతస్థుల గురు తీర్థంకరుడు ఈమె దేవంలో దర్శనం ఇస్తాడంట ఆ కౌశికునికి. అప్పుడు ఆ రాజుగారి జ్ఞానోదయం కలిగి, అమ్మ క్షమించు, ఇన్ని రోజులు నిన్ను దురదృష్టితో చూశాను కానీ నీ భక్తిని గుర్తించలేకపోయానని చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటారంట. మీరు ఈ రాజ్యంలోనే ఉండండి, సకల సౌకర్యాలతోని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని చెప్తే, లేదు నీ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను కానీ ఈ రాజ్యానికి ఏదో రాణిని కావాలనే ఉద్దేశంతో కాదని చెప్పి 12వ శతాబ్దంలో 800 సంవత్సరాల కిందట
కాలినడకన వ్యవస్థగా కర్ణాటక నుంచి నడుచుకుంటూ వచ్చిందంట ఇక్కడికి వచ్చి ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి ఒక అనువైన ప్రదేశం కావాలని వెతుకుతూ ఉంటే వనదేవత దారి చూపించిందంట. నా గర్భంలో చోటిస్తానమ్మా, నీకు మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చాము. ఈ కేవ్ దాదాపు 70 అడుగులు ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకునేది. ఈ కేవ్ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసింది ఈమె తపస్సుకు మెచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించారు లింగం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనం అభిషేకం చేస్తాం. కానీ ఇక్కడున్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. న్యాచురల్గా 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 days అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడున్న లింగానికి. మళ్ళీ చెప్పా కదా కదిలివనం అని చెప్పి, అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఎంతోమంది మునులకు ఋషులకు బోధనలు చేసి ఒక జ్యోతి రూపంలో స్వామివారిలో కలిసిపోయింది అమ్మవారు. ఎవరిని వివాహం చేసుకోలేదు, స్వామివారిలో ఐక్యమైపోయింది. అట్లా ఇంకోటి సమాధి ఉండదు సార్, జ్యోతి రూపంలో స్వామివారిలో కలిసిపోయింది. ఎక్కడ సమాధి ఉండదు. లేదు లేదు సమాధి ఏం లేదు అక్కడ. అక్కడ ఒక ఏ శతాబ్దంలో ఏ రాజు ప్రతిష్టాపించాడో తెలియదు కానీ బండ అని చెప్పా కదా, ఇట్లా ఉంటుంది బండ. ఆ బండ కింద ఒక శివలింగం ఉంటుంది. ఉదయించే సూర్యకిరణాలు అస్తమించే సూర్యకిరణాలు ఆ లింగం మీద పడతాయి. అట్లా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఒక 2 పట్టుకున్నా చాలానంత చెట్లు ఉంటాయి అక్కడ, పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలోంచి కూడా సూర్యకిరణాలు ఆ లింగం మీద పడుతుంటాయి. అట్లా దత్తాత్రేయ స్వామివారి విగ్రహము అవి స్టాచ్యూస్ ఉన్నాయి అక్కడ అంతే. ఇంకోటి ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి కొన్ని నిదర్శనాలు చెప్పగలను. ఈ కేవ్ లోపల మనకు నీటి జాడ ఎక్కడ కనిపించదు, ఓన్లీ లింగం పైన ఒక్కో డ్రాప్ పడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఇక్కడ ఒక మాత ఉండేది చూసారా? ఆమె కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా డిస్ట్రిక్ట్ గౌరవం ఆమె పేరు. ఇప్పుడు ఒక 2 hours ఉంటాం మన సేఫ్ ప్లేస్కి మనం వెళ్ళిపోతాం దర్శనం చేసుకొని. కానీ ఆమె ఎప్పుడు ఇక్కడే ఉండేది. ఒక 1 week అయింది శ్రీశైలం వెళ్ళి. ఏదైనా హెల్త్ బాగాలేకుంటే కానీ ఏదైనా సరుకులకు కానీ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఎన్నో క్రూరమృగాలు చూసిందంట కానీ ఆమెను ఏ రోజు ఏం చేసింది లేదు. కొండ చిలువ కానుంచి ఎలుగుబంటి కానుంచి ముళ్ళపంది కానుంచి మొత్తం చూసింది ఆమె, కానీ ఏ రోజు ఏం చేసింది లేదు ఆమెను. అట్లా ఇక్కడే ఉంటుందమ్మా, ఈడే ఉంటుంది. ఆ పోయేదంతా అక్కడ అంతా ఆమెదే. ఏ రోజు ఏం చేసింది లేదు. మనం ఎక్కడైనా దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ముఖద్వారం ఏర్పాటు చేసుకుంటాం, అవునా? చూసారా శ్రీశైలం వచ్చేటప్పుడు ముఖద్వారం ఎక్కడైనా చూసింటారు మీరు. ఇక్కడ న్యాచురల్ రాతిశిలా తోరణం ఇది. ఇది ఒక దేవాలయం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చూపించగలను. అట్లా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక 2 సాధువులు ఉంటారు. వాళ్ళు ఉదయం సాయంత్రం శుభ్రం చేయడం పూజ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తినడానికి ఆహారం అది ఇది ఎట్లా అంటే మీరు పెట్టే దక్షిణల మీదే. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 51, 101, 201 ఎవరితో వచ్చినంత ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు పెడుతుంటారు. పెట్టాలని రూల్ ఏం లేదు. కాకపోతే శ్రీశైలంలో ఒక మనిషికి అన్నదానం చేస్తే కాశీలో 10,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. శ్రీశైలానికి లక్షల మంది వస్తుంటారు, కాల్లో 100 మంది ఇక్కడికి వస్తుంటారు. అట్లా ఈ అవకాశం మీకే దక్కుతుంది. ఎట్లా అంటే మీరు ఏదైనా కానుకలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చేత కానీ పైజేలో కానీ పెట్టుకోండి. మనం మొత్తం 70 feet వెళ్తాం లోపలికి, 40 feet నార్మల్గా నించొని వెళ్తాం. మిగతా 30 feet కొద్దిగా బెండ్ అయ్యి క్రాస్కి వెళ్ళాలి. మీరు దేవుని దగ్గరికి వెళ్ళేసరికి ఇంతే ప్లేస్ ఉంటుంది. కొద్దిగా లాగున్న వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మేము పక్క నుండి చెప్తుంటాము. మీరు ఏదైనా కానుకలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే చేత పట్టుకోండి. లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర అమ్మో మామూలు దమ్మా అసలు ఏంది అసలు ఆ స్మెల్ దుమ్ము. కానీ అల్టిమేట్లీ అసలు శివలింగం అసలు కలర్ కూడా చూసావా ఎట్లుందో? బ్రౌనిష్గా తీసాను. అమ్మో తీసా తీయొద్దేమో తీసేసాను. ఏమనుందో అసలు ఇది తోరణం లాగా. మాస్క్ తీయండి, మాస్క్ తీసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మాస్క్ తీసి రండి సైడ్ నుంచి. ఇబ్బంది ఏం లేదా అక్కడ నుంచి? సార్ దండం పెట్టుకున్నారా సార్? వీడియో తర్వాత తల నుంచి మొక్కి. Thanks for watching. Please like, share and subscribe.